హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనతో భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మనకు హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తున్నారు. హలో మేడం. హలో. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నారు, ఏంటి స్పెషల్? అంటే అందరూ ఉప్మా రవ్వతో ఉప్మా చేస్తారు కదా, అది తినాలంటే బోర్ అయిపోతున్నది. నేను ఒకటి డిఫరెంట్ ఉప్మా చేస్తాను. మళ్ళీ ఉప్మానేనా? ఉప్మా స్పెషల్ ఉంటుంది చూడండి. ఓకే, స్పెషల్ ఉప్మా డిఫరెంట్ గా చెప్పండి ఏంటో. నేను సాబుదానాతోనే ఉప్మా చేస్తాను. సాబ్దానాలతో ఉప్మా? సాబ్దానాలతో ఉప్మా అంట. సరే చూద్దామా. ఓ, ఇలా సాబ్దానాలు. సాబ్దానా ఉప్మా కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, క్యాప్సికమ్, తర్వాత ఆనియన్, ఓకే, తర్వాత పల్లి పొడి అంటే పల్లీలు వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ ఓకే. సేమ్ ఉప్మాని కానీ సాబ్దానాలు రెగ్యులర్ సాబ్దానా లాగా లేదు. సన్నపు సాబ్దానా. సన్నపు సాబ్దానా ఒక తడి తాకుతుంది. దీన్ని ఏమైనా చేయాలా? ముందు కొంచెం అంటుకుంటున్నాయి కదా, పొద్దున నానబెట్టాను 2 hours. ఓకే, ఇది నానబెట్టిన సాబ్దానా. నానబెట్టిన సాబ్దానా. ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలి? 2 hours. ఓకే, సన్న సాబ్దానా తీసుకుంటే తొందరగా అయిపోతుంది. ఓకే, అంటే సాబ్దానాలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇది చాలా సన్నగా ఉంది, పొడి ఉంది. పొడి ఉన్నాయి. తొందరగా పొడి అయితే కూడా ఇలా ముట్టంగానే ఇలా పిండిలాగా అయిపోతుంది. మనం అటుకుల పొడికి ఎట్లా వేసుకుంటామో అలాగే. కానీ ఇది సాబ్దానా ఉప్మా. ఓకే, 2 hours నానబెట్టుకోవాలి సాబ్దానాలు. మార్నింగ్ 2 hours నానబెట్టుకొని వాటర్ పోయేటట్టు ఒక బౌల్లో తీసుకొని డ్రై చేసేసుకోవాలి. దీన్ని పొయ్యి వెలిగించాను. ఓకే, ఆయిల్ వేద్దాము. ఆయిల్. ఓకే, ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెమే సాబ్దానాకి. 1 spoon ఆయిల్. తర్వాత నూనె కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కుతుంది, మనం చిటపట అంటే చూడు. ఆవాలు వేసేసుకుంటాం. ఓకే, క్యాప్సికమ్ తినమంటే ఊరికే తిన్నారు కదా, ఇట్లా వేసేస్తే బాగుంటుంది, తింటారు. జీలకర్ర ఆవాలు వేగినాయి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి అంటే ఇంకా కారంకి తగినట్టు 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. కరివేపాకు. ఓకే, క్యాప్సికమ్. ఒక సింగిల్ క్యాప్సికమ్ సరిపోతుంది కదా. ఇప్పుడు మీరు తీసుకున్న కప్పు సాబ్దానాలకి ఒక క్యాప్సికమ్ సరిపోతుంది. ఒక పెద్ద క్యాప్సికమ్ సరిపోతుంది. కొంచెం ఆనియన్ సరిపోతుంది. ఎవరైనా కరెక్ట్ మెజర్స్ తోటి చేసుకుంటా అనుకుంటే ఒక సింగిల్ ఆనియన్, సింగిల్ క్యాప్సికమ్ పెద్దవి. ఫస్ట్ ఓకే, ఇది ఇలా కలుపుకుంటుంటే మంచిగా తొందర అయిపోతుంది. క్యారెట్ మనం సన్నం తరిపెట్టుకున్న క్యారెట్. ఇది కూడా ఒక క్యారెట్, సింగిల్ క్యారెట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, ఏ తిన్న దాంట్లో వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది స్నాక్ లా కూడా తినొచ్చు కదండి. ఈవినింగ్ పిల్లలకి కూడా నడుస్తుంది, కూడా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది కూడా. పెద్దగా సాబ్దానా మనం వేసేద్దాం ఇలా. ఇంకా దీంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాల్సింది ఏముండదు. ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ తో పాటు సరిపోతుంది మనకు. చక్కగా కలిసిపోయింది, ఇదంతా కలిసిపోయింది కదా. మనం సాల్ట్ వేద్దాము, పల్లీల పొడి వేసేద్దాము. పల్లీల పొడి వేసి మనం కలిపేసి
ఎంత కలర్ ఫ్లేవర్ కోసం పల్లీల పొడి, వైట్, గ్రీన్, ఆరెంజ్ చక్కగా పిల్లలకి అన్ని కలర్స్ కనబడతాయి కదా, ఎక్కువగా తింటారు. ఇప్పుడు లాస్ట్ వేయవలసింది సాల్ట్. ఓకే, టేస్ట్ కి తగ్గట్టు సాల్టింగ్. కలిసిపోయింది కదా, కలిసిపోయింది. మనం కొంచెం ఒక 2 minutes మూత పెట్టేద్దాం. ఓకే, ఒకసారి మూత తీసి కలిపి చూద్దాము. వావ్, అయ్యో చూడు ఎలా ఉందో, చాలా బాగా అయింది. చూడు ఇలా ఇట్లా మనం ఇట్లా అంటే అయిపోయింది అన్నట్టు, మెత్తగా అయిపోయింది. చాలా క్విక్ గా అయిపోయింది, తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మనం అన్ని రకాలు వేసినాం కదా, క్యారెట్, పచ్చిమిర్చి, తర్వాత క్యాప్సికమ్, ఆనియన్ అన్ని ఉంటాయి కాబట్టి మనకు వెళ్ళి తొందరగా అవుతుంది. ఇప్పుడు దోశ, ఇడ్లీ అవన్నీ కావాలంటే టైం పడుతుంది మనకు. ఇలా చేద్దాము, 1 నిమిషం చూద్దామా ఎలా అయిపోయిందో. మనం ఆయిల్ కూడా ఒక 2 spoons ఎక్కువ పట్టదు దీనికి కూడా. నేను పొయ్యి బంద్ చేస్తాను, ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఓకే, మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ కు ఎవరైనా వస్తే ఊకే ఉప్మా, రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా ఇలా మనం డిఫరెంట్ గా మనం చేసుకోవాలి, తినాలి. ఇది ఎలా ఉందో చెప్తారా? వేడి వేడి సాబ్దానా ఉప్మా రెడీ అయిపోయింది. రెగ్యులర్ ఉప్మా లాగా కాకుండా డిఫరెంట్ గా చేసి చూపించారు. ఇది హెల్దీ వర్షన్, వన్ ఆఫ్ ద హెల్దీ వర్షన్. టైం లేని వాళ్ళు కూడా తొందర లేవగానే నానబెట్టేసుకొని వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపు ఇది నానిపోతుంది. 5 minutes చకచక చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. పిల్లలకి ఇవ్వడానికి అయితే బెస్ట్. బాగుందా? చాలా బాగుంది. ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ట్రావెలింగ్ లో కూడా ఇది చాలా బాగుంటుంది. పాడైపోతుంది అన్న ఆప్షన్ ఉండదు. ఆనియన్ ఒకటి వేసుకోకుండా మిగతా అన్ని వెజిటేబుల్స్ చేసుకొని బాక్స్ లో పెట్టేసుకొని తీసుకెళ్తే జర్నీలో తినొచ్చు. చాలా సేపు ఆకలి కూడా ఆపుతుంది, చాలా బలాన్ని కూడా ఇస్తుంది సాబ్దానం. థ్యాంక్స్ మేడం, మాకు చక్కని రెసిపీ చెప్పారు. మీరు కూడా అందరూ ట్రై చేసి మా కామెంట్స్ లో చెప్పండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో.